Hi everyone, this is Osha, chemistry faculty. Last video lo manam em discuss cheskunnam, shells and subshells discuss chesam. So shells and subshells lo what is the difference between shell and subshell kuda meeku mention chestam. Shell ante enti? The electron in an atom revolve around the nucleus in circular path. Ante particular ee path ni manam shell ani mention chesam. What is meant by subshell? Subshell means the three-dimensional space where the probability of electron is maximum. So that is called subshells and mention cheskunnam. Avuna next ఏ shell ki ఎన్ని subshells ఉంటాయో కూడా yesterday మనం డిస్కస్ చేసుకున్నాం. సో టుడే మనం ఏం డిస్కస్ చేసుకుంటాం అంటే దానికి కంటిన్యూషన్. ఓకేనా? ప్రతి షెల్ కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్ n equal to 1. n equal to 1. n equal to 1 means, so that is first shell. First shell is represented by letter K. Okay, మీకు ఆల్రెడీ yesterday shortcut formula కూడా చెప్పా. Shell number equals to number of subshells kadama. So n equal to 1 first shell, how many subshells are there? Only one subshell, so that is 1s అని మెన్షన్ చేసాం. అంటే ఇక్కడ వరకు అయింది మనకి yesterday టాపిక్. మరి దీని కంటిన్యూషన్ ఏంటంటే ఈ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, మీకు ఆ ఎలక్ట్రాన్స్కి వెళ్ళే ముందు మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కదమ్మా. ఏంటవి? ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్ కదా. ఎస్ ఆర్బిటాల్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ మా? ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఆర్బిటాల్. P how many types of orbitals? 3 types of orbitals. Odd numbers గుర్తుంచుకోండి. 1 3 5 7. D how many types of orbitals? 5 types of orbitals. F how many types of orbitals? 7 types of orbitals. ఓకేనా? సో ఆడ్ నెంబర్స్ గుర్తుంచుకుంటే మీకు సరిపోతుంది. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే S how many types of orbitals అమ్మా? 1 type of orbital. P how many types of orbitals? 3. D how many types? 5. F how many types? 7. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ కొద్దాం. How many electrons present in S orbital? మీరు ఒకటి గుర్తించుకున్నానా? Each orbital means box. Each orbital occupied 2 electrons అమ్మా. అంటే ఎన్ని బాక్సెస్ అంటే అన్ని 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తుంది. సమ్ ఎగ్జాంపుల్, ఇక్కడ S orbital రా. S orbital ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఆర్బిటల్. 1 టైప్ ఆఫ్ ఆర్బిటల్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి చూడండి. ఒకటి అప్వర్డ్, ఒకటి డౌన్వర్డ్. అంటే S orbital కెపాసిటీ 2 electrons. హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 2 electrons. నెక్స్ట్ P వచ్చేటప్పటికి చూడండి, P ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే ఈచ్ ఆర్బిటల్ ఆక్యుపైడ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 2 electrons. ఇక్కడ 3 2s ఎన్ని? 6. ఇది ఫిల్ అవడం ఎలా ఫిల్ అవుతుంది అంటే ఫస్ట్ అప్వర్డ్ ఫిల్ అవుద్ది, నెక్స్ట్ డౌన్వర్డ్ ఫిల్ అవుద్ది. ఇది మీకు అటామిక్ స్ట్రక్చర్ డిస్కస్ చేస్తున్నప్పుడు మనకు రూల్స్ ఉంటాయి. ఆబ్బర్ రూలు, పాలీ రూలు, హున్స్ రూల్ అని ఉంటాయి. అది చెప్పినప్పుడు నేను డిస్కస్ చేస్తాను. సో P ఆర్బిటాల్స్ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫస్ట్ ఫిల్డ్ అప్వర్డ్ 1 2 3, ఆఫ్టర్ డౌన్వర్డ్ 4 5 6. అంటే P కెపాసిటీ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ అమ్మా? 6 ఎలక్ట్రాన్స్. S కెపాసిటీ 2 అండ్ P కెపాసిటీ 6 ఎలక్ట్రాన్స్. ఓకేనా? నెక్స్ట్ D రా. D ఎన్ని టైప్స్ ఉన్నాయమ్మా? 5 ఉన్నాయి. ఈచ్ ఆర్బిటల్ ఆక్యుపైడ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 2. అంటే 5 2s are 10. ఫస్ట్ ఫిల్డ్ అప్వర్డ్ 1 2 3 4 5. నెక్స్ట్ డౌన్వర్డ్ 6 7 8 9 10. అంటే D ఇన్ ఎనీ షెల్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 10 ఎలక్ట్రాన్స్ అవుతుంది. నెక్స్ట్ F అమ్మా, F 7 ఉన్నాయి. అంటే ఎన్ని? 1 2 3 4 5 6 7. ఆఫ్టర్ 8 9 10 11 12 13 14. అంటే F 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవి ఎలక్ట్రాన్స్ అమ్మా. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ పాయింట్కి వచ్చేద్దాం చూడండి. n equal to 1 first shell, it is represented by K. How many subshells are there? Only 1 subshell. ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి చెప్పండి. ఇక్కడ ఫస్ట్ షెల్ ఓన్లీ S ఆర్బిటల్ ఉంది. S ఆర్బిటల్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 2. అంటే n equal to 1 2 electrons present.
అంటే ఒకసారి క్లియర్గా చూస్తే ఫస్ట్ షెల్ కంటైన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ అమ్మా? ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. వై? ఓన్లీ ఎస్ మాత్రమే ఉంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఫస్ట్ షెల్లో. ఇదిగో దిస్ ఈజ్ ఫస్ట్ షెల్ నా. ఫస్ట్ షెల్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఎవరి? 1sవి. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ n equal to 2 సెకండ్ షెల్ కరండి. సెకండ్ షెల్ ఇట్స్ రిప్రజెంటెడ్ బై yellow. Second shell, how many subshells are there? 2 subshells. What are they? 2s and 2p. Yesterday already discussed చేసుకున్నాం. ఏమా? ఇప్పుడు చూడండి. s how many electrons అమ్మా? ఇప్పుడే డిస్కస్ చేస్తున్నాం. s orbital only one type of orbital. Each orbital occupy 2 electrons. అంటే 2s2 2p. p ఎన్ని electrons? 3 types of orbitals. Each orbital occupy 2 electrons. అంటే total 2 + 6 ఎంత వస్తుంది? 8 ఎలక్ట్రాన్స్ వస్తుంది. ఇది ఎలా వచ్చిందో అర్థమైందమ్మా? మీరు ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. మేడం 1s ఉంది కదా, సో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి 2s అంటే 4 ఎలక్ట్రాన్స్ రావాలి కదా మేడం? రాంగ్ అమ్మా. ఇది మల్టిప్లై చేయకూడదు. ఇది జస్ట్ షెల్ నెంబర్ మాత్రమే. మీకు ఏ షెల్లో ఉన్నా ఎస్ కెపాసిటీ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. అంటే ఎస్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆర్బిటాల్. ఈచ్ ఆర్బిటాల్ ఆక్యుపైడ్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. నువ్వు 10s అయినా దాని కెపాసిటీ 2 ఎలక్ట్రాన్స్. అదేవిధమ్మా జస్ట్ అది 10th షెల్లో ఉన్నట్టు. 8s అయినా ఎస్ ఆర్బిటాల్ కెపాసిటీ 2 ఎలక్ట్రాన్స్ ఓన్లీ. అది 8th షెల్లో ఉన్నట్టు. జస్ట్ షెల్ నెంబర్ మాత్రమే. ఆర్బిటాల్ బిఫోర్ నెంబర్ ఈజ్ షెల్ నెంబర్. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ షెల్ కంటైన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ అమ్మా? 2 ఎలక్ట్రాన్స్. సెకండ్ షెల్ కంటైన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 8 ఎలక్ట్రాన్స్. ఇది ఇక్కడ చూడండి, సెకండ్ షెల్ ఎవరెవరు? 2s 2 ఎలక్ట్రాన్స్, 2p 6 ఎలక్ట్రాన్స్. ఇది సెకండ్ షెల్. ఓకే రైట్. నెక్స్ట్ థర్డ్ షెల్ కరమ్మా. n equal to 3 third shell. It is represented by capital M. Third shell how many subshells are there? 3. 3s 3p 3d. ఇప్పుడు చూడండి ఒకసారి. s కెపాసిటీ 2 ఎలక్ట్రాన్స్, p 6 ఎలక్ట్రాన్స్. ఇక్కడ d అడిషనల్ గా యాడ్ అయింది. d 5 types of orbitals. Each orbital occupy 2 electrons. ఓకేనా? అంటే ఇక్కడ ఏమేమి వస్తాయి? s కెపాసిటీ 2, p కెపాసిటీ 6, d కెపాసిటీ 10. టోటల్ ఎంత వస్తుందమ్మా? 2 + 6 8, 8 + 10 18. అంటే థర్డ్ షెల్ కంటైన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ అమ్మా? 18 ఎలక్ట్రాన్స్. చూడండి, ఫస్ట్ షెల్ 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ షెల్ 18 ఎలక్ట్రాన్స్. ఇదిగోమ్మా థర్డ్ షెల్ రామ్మా. థర్డ్ షెల్ ఇదిగో 3s 2 electrons, 3p 6 electrons, 3d 10 electrons. ఓకే, క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఫోర్త్ షెల్ రండి. n equal to 4 fourth shell. It is represented by n. Fourth shell how many subshells are there? 4 subshells. 4s 4p 4d 4f. ఏమా? s కెపాసిటీ 2 ఎలక్ట్రాన్స్, p కెపాసిటీ 6 ఎలక్ట్రాన్స్, d కెపాసిటీ 10 ఎలక్ట్రాన్స్, f కెపాసిటీ 14 ఎలక్ట్రాన్స్. అంటే టోటల్ చూడండి, 2 + 6 + 8 + 14. టోటల్ ఎంత వస్తుంది? 32 ఎలక్ట్రాన్స్ వస్తుంది. ఓకేనమ్మా? ఒకసారి క్లియర్గా చూడండిరా. దీంట్లో మనల్ని ఏమేమి అడుగుతాడంటే షెల్ వైజ్. ఓకేనా? సబ్షెల్స్ అడుగుతాడు, నెక్స్ట్ ఆర్బిటల్స్ అడుగుతాడు, నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ అడుగుతాడు. ఓకేనా? ఒకసారి ఫస్ట్ చూడండి. n equal to 1 first shell. It is represented by k. How many subshells are there? Only 1 subshell. ఓకేనా? అదే ఆర్బిటల్స్ అడిగాడు అనుకో, ఈ బాక్సెస్ కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ 1s అంటే ఒకే బాక్స్ ఉంటుంది. అంటే ఆర్బిటల్ ఫస్ట్ షెల్ కంటైన్స్ హౌ మెనీ ఆర్బిటల్స్? ఓన్లీ 1.
అంటే ఎస్ ఆర్బిటల్ కంటే ఓన్లీ 1 బాక్స్ కదమ్మా. ఆర్బిటల్ అంటే బాక్సెస్ కౌంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ అంటే ఈచ్ ఆర్బిటల్ ఆక్యుపైడ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్. అంటే ఫస్ట్ షెల్ కంటైన్స్ 2 ఎలక్ట్రాన్స్ అమ్మా. ఓకే, నెక్స్ట్ సెకండ్ షెల్ రండి. సెకండ్ షెల్ హౌ మెనీ సబ్ షెల్స్? 2 సబ్ షెల్స్. 2 సబ్ షెల్స్ ఏం అడిగాడు అనుకో 2s 2p అని మెన్షన్ చేసుకో. ఆర్బిటల్స్ అడిగాడు అనుకో ఎస్ ఆర్బిటల్ కంటైన్ ఓన్లీ 1, p ఆర్బిటల్ కంటైన్స్ 1 2 3 ఎన్ని 1 + 3 4 ఆర్బిటల్స్ అని చెప్పుకోవాలి. ఓకేనా. అప్పుడు ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? ఈచ్ ఆర్బిటల్ ఆక్యుపైడ్ 2 ఎలక్ట్రాన్స్ కదా, అంటే 4 2 8 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఓకే, క్లారిటీ వచ్చిందమ్మా. నెక్స్ట్ సేమ్ థర్డ్ షెల్ రిప్రజెంటెడ్ m. థర్డ్ షెల్ హౌ మెనీ సబ్ షెల్స్? 3 సబ్ షెల్స్. 3s 3p 3d. ఆర్బిటల్స్ అడిగాడు అనుకో s 1 p 3 d 5 అంటే ఎన్ని వస్తాయి? 1 + 3 4, 4 + 5 9. ఈచ్ ఆర్బిటల్ ఆక్యుపైడ్ 2 2 ఎలక్ట్రాన్స్ అంటే 9 2s are 18 ఎలక్ట్రాన్స్. అంటే థర్డ్ షెల్ కంటైన్స్ 18 ఎలక్ట్రాన్స్. ఓకేనా. నెక్స్ట్ n = 4 fourth shell. Fourth shell is represented by letter n. How many subshells are there? 4 subshells. 4s 4p 4d 4f. Orbitals అడిగాడు అనుకో బాక్సెస్ s1 p3 d d5 f7. టోటల్ 16 వస్తాయి. 16 2s are 32 ఎలక్ట్రాన్స్ అని మనం మెన్షన్ చేస్తాం. ఎంతలా వెళ్ళకుండా మీకు షెల్స్కి సబ్ షెల్స్కి ఓకేనా. నెక్స్ట్ ఆర్బిటల్స్కి ఎలక్ట్రాన్స్కి షార్ట్ కట్ ఫార్ములాస్ ఉన్నాయి. సో ఆ ఫార్ములాని బేస్ చేసుకుని కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనమ్మా. ఓకే, సో ఇంతలా మనం సాల్వ్ చేయకుండా సింపుల్గా ఒక ఫార్ములాని బేస్ చేసుకుని మనం షెల్స్ సబ్ షెల్స్ ఆర్బిటల్స్ ఎలక్ట్రాన్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి ఈ ఫార్ములాస్. ఫస్ట్ ఫార్ములా ఒకసారి చెక్ చేసుకోండి. ది నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఇన్ ద nth షెల్. ది నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఇన్ ద nth షెల్ ఫార్ములా n. నెక్స్ట్ ది నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఇన్ ద nth షెల్ ఫార్ములా n². ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద nth షెల్ ఫార్ములా 2n². ఒకసారి చెక్ చేద్దామా. ఫస్ట్ ఫార్ములా ఒకసారి చెక్ చేయండి. ది నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఇన్ ద nth షెల్ ఈక్వల్స్ టు n అన్నాడు కదా. అంటే n అంటే ఏంటి? సమ్ ఎగ్జాంపుల్ n = 1. n = 1 అంటే సబ్ షెల్స్ ఎన్ని ఉంటాయి? 1ఏగా. అదే చెప్పాడు ఫార్ములా. ది నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఇన్ ద nth షెల్ ఫార్ములా n అన్నాడు. ఇక్కడ ఫస్ట్ షెల్ అంటే సబ్ షెల్స్ ఎన్ని? 1 కదా. క్లారిటీ వచ్చిందమ్మా. ఇప్పుడు n = 2 సెకండ్ షెల్ ఎన్ని సబ్ షెల్స్? 2ఏగా, అవి 2s 2p. నెక్స్ట్ n = 3 థర్డ్ షెల్ ఎన్ని సబ్ షెల్స్? 3 సబ్ షెల్స్. 3s 3p 3d. నెక్స్ట్ n = 4 ఫోర్త్ షెల్ హౌ మెనీ సబ్ షెల్స్? 4 4s 4p 4d 4f. ఫస్ట్ ఫార్ములా ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఫార్ములాకి రండి. ది నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్. ఆర్బిటల్స్ అంటే ఏం చెప్పాను? బాక్సెస్ కదమ్మా. ఆ బాక్సెస్కి ఫార్ములా షార్ట్ కట్ చూడండి n². సమ్ ఎగ్జాంపుల్ n = 1 ఫస్ట్ షెల్. ఫస్ట్ షెల్ అంటే ఆర్బిటల్స్ ఎన్ని ఉంటాయి? 1² 1² అంటే ఎంత? 1ఏగా. అంటే ఆర్బిటల్స్ ఒకటే కదా ఉంది. ప్లస్ ఆర్బిటల్ ఓన్లీ 1 బాక్స్ కదమ్మా. నెక్స్ట్ అదే n = 2 అనుకో సెకండ్ షెల్. 2² ఎన్ని? 4ఏగా. 4 అంటే ఎవరు చూడండి, ఇగో 1 s ఆర్బిటల్ 1 p ఆర్బిటల్ 3 అంటే 1 2 3 1 + 3 ఎంత? 4. సరిపోయిందారా. నెక్స్ట్ రండి n = 3 అంటే 3² 3² అంటే ఎన్ని? 9ఏనా. 9 ఎవరెవరు చూడండి 3s 1 3p 3 3d 5 1 + 3 4 4 + 5 9. సరిపోయిందమ్మా ఆర్బిటల్స్. అంటే మనం ఎంతలా చేయకుండా డైరెక్ట్ ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ n = 4 ఫోర్త్ షెల్ కదమ్మా. ఫోర్త్ షెల్ అంటే 4² చేయండి అంటే ఎన్ని వస్తాయి? 16 వస్తాయి. ఇక్కడ 16 బాక్సెస్ ఉన్నాయో లేదో చెక్ చేయండి. s1 p3 d5 f7 టోటల్ యాడ్ చేస్తే 16 వస్తాయి. ఓకే. నెక్స్ట్ మరి ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద nth షెల్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా? 2n²గా. అంటే ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి? 2n². n = 1. n = 1 మీన్స్ 2 × 1² అంటే ఎంత వస్తుంది? 2. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫస్ట్ షెల్? 2 ఎలక్ట్రాన్సేగా. క్లారిటీ వచ్చిందా. నెక్స్ట్ n = 2 అంటే ఏం మెన్షన్ చేయాలి? 2 × 2² అమ్మా. అంటే 2 4s are 8 ఎలక్ట్రాన్స్. సెకండ్ షెల్ 8 ఎలక్ట్రాన్సేగా. నెక్స్ట్ థర్డ్ షెల్కి రండి. థర్డ్ షెల్ అంటే 2 × 3²
అంటే 2 9s are 18 electrons. ఓకేనా? నెక్స్ట్ n ఈక్వల్ టు 4 అనుకో, 2 into 4 square అంటే 2 16s are ఎంత 32 electrons ఏనా? అంటే ఇంతలా మనం సాల్వ్ చేయకుండా ఆబ్జెక్టివ్ మోడ్లో మనం ఏ ఎగ్జామ్, మనకి ఏదైనా ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీ ఒక బిట్కి చాలా అతి తక్కువ టైం ఉంటుంది. అతి తక్కువ టైంలో మనం సాల్వ్ చేయాలంటే ఈ షార్ట్ కట్ ఫార్ములాస్ నేర్చుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇవి షార్ట్ కట్ ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తాను చూడండి. ది నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఇన్ ద n shell ఈక్వల్స్ టు n, ది నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఇన్ ద n shell ఈక్వల్స్ టు n square, the number of electrons in the n shell equals to 2n square. Okay ma? ఓకే, ఇప్పుడు కంప్లీట్ గా మనకి షెల్స్, సబ్ షెల్స్, ఆర్బిటాల్స్, ఎలక్ట్రాన్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేసాం. సో దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియో ఈ టాపిక్ బేస్ చేసుకొని కంప్లీట్ ఆబ్జెక్టివ్ బిట్స్ మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా? అంటే ప్రతి షెల్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రతి షెల్కి ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి, ప్రతి షెల్కి ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తాం, అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ అయిపోయింది. సో ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ నేను నెక్స్ట్ వీడియో మీకు చేసి చూపిస్తాను. సో కంపల్సరీ మన వీడియోస్ ఫాలో అన్నానా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన మనకి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మనకి అన్ని వీడియోస్ వచ్చేస్తాయి. సో కంపల్సరీ ఫాలో ఉన్నాము. ఇవి ఫాలో అవడం వల్ల మీకు యూజే కానీ వేస్ట్ అనేది ఉండదు. ఓకేనా? సో కంపల్సరీ ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.